అవకాశం ఉందేమో. ఎందుకంటే లాస్ట్ 10 yearsలో కూడా ఏంటంటే ఈ రా కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ చాలా బాగా పనిచేస్తున్నాయి యాక్చువల్గా పాకిస్తాన్లో. ఇప్పుడు కూడా అందుకని ఏంటంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. రేపు ఫర్దర్గా కూడా వాళ్ళ మైండ్ సెట్ ఇంకా చేంజ్ అయ్యి పిఓకి వాళ్ళందరూ వాళ్ళు వాలంటీర్కి వచ్చేసి మీ గవర్నమెంట్ భారత్ కిందే మేము ఉంటాము అనే సిచ్యువేషన్ కూడా రావచ్చేమో. అప్పుడు ఇంకా ఈజీ నా యొక్క పర్సనల్ ప్రాస్పెక్టివ్. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఆలోచిస్తే కాయిన్ కి బోత్ సైడ్స్ ఉన్నట్టుగా అమెరికా ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో వీఆర్ ద విక్టిమ్స్, వీఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ ఇష్యూ విత్ టెర్రరిజం. మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి, మారణ హోమాలు జరుగుతున్నాయి, ఇంకా తెరలేపొచ్చు కూడా. ఇటువంటి సిచ్యువేషన్లోనే అమెరికా మనల్ని కంట్రోల్ చేసి, ఇక్కడ మనం డెఫినెట్గా ఆలోచించాల్సిన ఒక భారతీయ పౌరుడుగా ఐ ఫీల్ మై సెల్ఫ్ ఇట్స్ ఇండివిజువల్ ఒపీనియన్గా చూస్తే మనల్ని కంట్రోల్ చేసి పాకిస్తాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది, పాకిస్తాన్ రక్షించే ప్రయత్నం చేస్తోంది. రేపటి రోజున మనం కార్గిల్ వార్ చూసాం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ చూసాం. సో అందరూ కూడా ఆ సమయంలో అమెరికా డైరెక్ట్లీ సప్లయింగ్ వెపన్స్ టు పాకిస్తాన్. సో ఇప్పుడేదో మనకు అవకాశం వచ్చిన సమయంలో ఇప్పుడు రిట్లేట్ చేయకపోతే రేపటి రోజున నిజంగా మళ్ళీ అటువంటి సపోర్టే కనుక అమెరికా అటువైపుగా ఇస్తే, చైనా డైరెక్ట్లీ సపోర్టింగ్, అమెరికా ఇఫ్ డైరెక్ట్లీ సపోర్ట్స్ అండ్ సప్లై వెపన్, అప్పుడు ఇంకా చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు కదా పాకిస్తాన్ స్ట్రాంగ్ అనేది ఇప్పుడు డెఫినెట్గా వెనకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు చూశారనుకోండి లాస్ట్ 10 yearsలో కూడా మీకు ఈ పుల్వామా ఇన్సిడెంట్ కానీ, మీకు ఉరి ఇన్సిడెంట్ కానీ, అక్కడి నుంచి యాక్చువల్గా సర్జికల్ స్ట్రైక్ కాడి నుంచి ఏంటంటే చేంజ్ అనేది 2016లో జరిగింది ఉరిది. ఇక్కడి నుంచి ఏంటంటే చాలా చేంజ్ అనేది మైండ్ సెట్లో ఇప్పుడు చాలా వరకు తగ్గినాయి. మీరు చూసుకుంటే ఏంటంటే టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ భారత్లో చాలా వరకు తగ్గినాయి. ఇది ఏంటంటే అక్కడక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది, జరగట్లేదని కాదు. ఇది మనకు ఒక్క భారత్లోనే కాదు, అన్ని టోటల్గా గ్లోబల్గా కూడా జరుగుతున్నాయి. కానీ ఇదే సిచ్యువేషన్ మనము తీసుకొని టోటల్గా మనం టెర్రరిస్టులు మొత్తాన్ని నాశనం చేయాలి అంటే ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కానీ ఫ్యూచర్ సిచ్యువేషన్కి ఇండియా భారత యొక్క అభివృద్ధి చెందుతున్న దేశం మనం ఇప్పుడు అభివృద్ధి చాలా దగ్గరగా ఉన్న అభివృద్ధి చెందిన దేశానికి రీచ్ అవుతానికి ఈ స్టేజ్లో మనకు కరెక్ట్ కాదా లేదా అనేది ఒక స్ట్రాటజిక్ వ్యూగా కానీ ఆ హై లెవెల్ డిసిషన్ అనేది నేను భావిస్తాను. యాక్చువల్గా ఎమోషనల్గా నేను ఫీల్ అవుతాను పిఓకేకి కరెక్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు. కానీ ఏ సిచ్యువేషన్స్ గవర్నమెంట్ని తీసుకోకుండా ట్రై చేస్తుంది అనేది మన అసెస్మెంట్ చేయడం అనేది కరెక్ట్గా చేయలేకపోతుంది. రైట్. అయితే ఒకసారి మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం, ఒకసారి మనం పాకిస్తాన్ కన్ఫైన్డ్గా మాట్లాడుకుంటే పాకిస్తాన్లో ఒకసారి పీసీఆర్ మ్యాప్ కూడా ప్లే చేసే ప్రయత్నం చేయండి. బలూచిస్తాన్ అనేది చాలా తీవ్రమైనటువంటి వేర్పాటు వారం కోసం ప్రయత్నం చేస్తోంది. ఈ రోజు ఏకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ ప్రజలు వాళ్ళ ఇండ్ల పైన, వాళ్ళ నివాసాల పైన బలూచిస్తాన్ ఆ జెండాని రెపరెపలాడించి ఎస్ మేము మా అంతటో కంట్రీని కైవసం చేసుకున్నాం, మాకో కంట్రీ దొరికింది, మేము కంట్రీగా వచ్చాము, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ రకంగా చెప్తున్నారు. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాకు కొంచెం సహకరించండి అని చెప్పి భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. కనీసం మినిమం మాకు గన్స్ని మిసైల్స్ సప్లై చేయండి, దీంతో మేము పాకిస్తాన్ నీలమట్టం చేస్తాం, పాకిస్తాన్ కుప్పకూరు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున బలూచిస్తాన్ అడుగుతోంది. సో బలూచిస్తాన్కి భారత్ ఏమైనా డైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందా? డైరెక్ట్గా కన్నా ఇండైరెక్ట్గా ఇచ్చే సపోర్ట్ అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి, వర్క్ చేస్తుంది అక్కడ. ఏది ఇండైరెక్ట్గా ఇండియా సపోర్ట్ లేనిది ఈ స్టేజ్ వరకు వచ్చి ఉండేవారు కాదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కానీ ఇండియా డెఫినెట్గా సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ని ఇంకా తీవ్రత చేయాల్సిన బాధ్యత కూడా మనకి ఇండియా పైన ఉంది. ఎందుకంటే టేకింగ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పాకిస్తాన్ యొక్క స్ట్రెంగ్త్ని మనం వీక్ చేయాల్సిన బాధ్యత కూడా ఏంటంటే ఈరోజు మనకు ఉంది. అట్లా వీక్ చేయగలిగినప్పుడు ఏంటంటే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేది చాలా షార్ట్ అవుతుందండి. బెలూచిస్తాన్ని ఆర్మీకి మనము డెఫినెట్గా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మనం హెల్ప్ అనేది డెఫినెట్గా చేయాలి. ఫైనాన్షియల్గా కానీ ఇంటెలిజెన్స్ పరంగా కానీ డెఫినెట్గా సపోర్ట్ ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు తొందరగా ఆటోనమీ అనేది అక్కడ సిచ్యువేషన్ తీసుకురాగలరు. మరో బంగ్లాదేశ్ లాగా అక్కడ రావడానికి అవకాశం ఉంది. అవకాశాన్ని కూడా ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళు తీసుకొచ్చేసి వాలంటీర్గా ఆటోనమీ ఈ రోజు వరకు చాలా వరకు 70-80% ఆల్రెడీ వచ్చేసినట్లు లెక్క అక్కడ. ఇప్పుడు ఆర్మీ ఏంటంటే కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం చూడాలి మనం. తాలిబాన్స్ ని పాకిస్తాన్ పెంచి పోషించింది, ఇప్పుడు తాలిబాన్స్ రిటర్న్ అయిపోయి రిటర్న్ చేస్తున్నారు. అటువైపు నుంచి మనం బంగ్లాదేశ్ కూడా అప్పుడు వేర్పాటు వారం కోసం బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోతున్న సమయంలో కూడా మనం బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇచ్చి ఆ రోజు కొంత వాళ్ళని పక్కన పెట్టేశాం. కానీ బంగ్లాదేశ్ మన పైన పోరాటం చేస్తోంది, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ పాకిస్తాన్ పై పోరాటం చేస్తున్నారు. అంటే మనం వారిని పూర్తిగా నమ్మొచ్చా? అంతటి స్థాయిలో మనం ఇవ్వచ్చు అంటారా?
అది యాక్చువల్గా ఏంటంటే డెఫినెట్గా ఇవ్వాలి అండి. ఎందుకంటే అప్పుడున్న పాకిస్తాను బంగ్లాదేశ్ ఉన్నప్పుడు స్ట్రెంత్ డెఫినెట్గా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు పాకిస్తాన్ మనం చూసుకుంటే ఏంటంటే ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజంని ప్రొపగండా చేస్తుంది అనమాట. యాక్చువల్గా మీరు చూసుకుంటే బంగ్లాదేశ్ కానీ ఇటు డెఫినెట్ సరౌండింగ్ కంట్రీస్ కానీ అంటే ఎక్స్ట్రీమిజంని కంట్రోల్ చేస్తుంది. దాన్ని మనం కంటైన్ చేస్తూ ఇప్పుడు బెలూచిస్తాన్ని ఆటోనమీ వచ్చే విధంగా మనం స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా పాకిస్తాన్కి అనేది ఆర్థికంగా కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కానీ స్ట్రెంత్ కానీ డెఫినెట్గా తగ్గిద్ది, అందులో డౌట్ లేదు. ఎప్పుడో ఒక నెక్స్ట్ 10 years తర్వాత మళ్ళీ బెలూచిస్తాను మళ్ళీ మన పైన బంగ్లాదేశ్ లాగా వచ్చింది, అది వేరే విషయం. కానీ షార్ట్ టర్మ్ అయితే యూఆర్ గోయింగ్ టు గెయిన్ అనమాట. ఎందుకంటే పాకిస్తాన్ వీక్ చేస్తుంది. ఎప్పుడైతే బెలూచిస్తాన్ ఇండిపెండెంట్ ఆటోనమీ కంట్రీ అవుతుందో ఆటోమేటిక్గా అంటే పాకిస్తాన్ వీక్ అవుతుంది. ఎందుకంటే చాలా వరకు అక్కడ కూడా స్థావరాలు ఉన్నాయి. అక్కడ మెయిన్ ఏంటంటే ఆర్థిక పరంగా చాలా రీసోర్సెస్ ఉన్నాయి అక్కడ. మైనింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ సెంటర్ అది బెలూచిస్తాన్. పోర్ట్ ఏరియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిచ్ నాట్ ఓన్లీ నార్మల్ రిచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే పాకిస్తాన్ వీక్ అయింది. దానివల్ల నేను ఒక డెఫినెట్గా ఒక నెక్స్ట్ 5 to 10 years ఇంకా ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండటానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర్ గారు. సో మొత్తం మీద ఇది పాకిస్తాన్ లో అణుస్థావరం సంబంధించిన విషయం. పాకిస్తాన్ అణుస్థావరం లీక్ అయిపోయింది, పెద్ద ఎత్తున రేడియేషన్ లీక్ అవుతోంది. ఈ రేడియేషన్ కారణంగా పాకిస్తాన్ అల్లాడిపోతుంది. ఇప్పటికే ఈజిప్ట్ నుంచి, అమెరికా నుంచి, చైనా నుంచి సైంటిస్టులు రంగంలో దిగారు. వారంతా కూడా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ డెఫినెట్ గా పాకిస్తాన్ స్వయంకృత అపరాధంగానే, ఎందుకు ఇక్కడ నేను పదే స్వయంకృత అపరాధం అన్నా చాలా మంది కూడా కామెంట్స్ లో మీకు ఎలా తెలుసు అంటున్నారు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్తూ కిరాణా హిల్స్ పైన మేము దాడి చేయలేదని కన్ఫర్మ్ చేశారు ఆయన. కిరాణా హిల్స్ అంటే తెలియదు మాకు, అసలు కిరాణా హిల్స్ లో అణుస్థావరణ విషయం కూడా మాకు తెలియదు అని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను నేను. కిరాణా హిల్స్ పైన భారత్ స్వయంగా దాడి చేయలేదు. కానీ సర్గోదా ఎయిర్ బేస్ చాలా సమీపంగా కిరాణా హిల్స్ దగ్గర ఉంటే సర్గోదా ఎయిర్ బేస్ ని మాత్రం మన భారత్ మట్టుబెట్టింది. ఇదే క్రమంలో బహుశా అయితే అక్కడ ఏదైనా ప్రాబ్లం అయి ఉండాలి, లేదంటే అక్కడ స్వయంగానే పాకిస్తాన్ తనంతట తానేదో అక్కడ ప్రయోగం చేస్తున్న నేపథ్యంలో అక్కడ లీక్ అయి ఉండాలి. ఏదేమైనా పాకిస్తాన్లో ప్రెసిడెంట్ అక్కడ అల్లకల్లోలం జరుగుతోంది. పాకిస్తాన్ ప్రజలు అల్లకల్లోలం ఉన్నారు. పాకిస్తాన్ ప్రజలు కన్ఫర్మ్ చేస్తున్నారు, ఫర్దర్గా మేము రేపటి రోజు డిసీజెస్ ఫేస్ చేసే అవకాశం ఉంది. వి డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు ట్రీట్ విత్ క్యాన్సర్, రాదర్ వీఆర్ ప్లానింగ్ అండ్ సేవింగ్ మనీ టు జంప్ ఫర్ దుబాయ్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం మా దగ్గర సరైనటువంటి డబ్బులు లేవు, కానీ మేము ఆ డబ్బులు సేవ్ చేస్తున్నాము. మేము డబ్బులు సేవ్ చేసే డబ్బులు మొత్తాన్ని కూడా దుబాయ్ పారిపోయేందుకు వినియోగిస్తున్నామని చెప్తున్నారు. పాకిస్తాన్ ప్రజలు మొత్తం కూడా దుబాయ్ పారిపోతున్నారు. అటువంటి సినారియో కొనసాగుతోంది పాకిస్తాన్లో. సో ఏదేమైనా కూడా పాకిస్తాన్ చాలా కాన్ఫిడెంట్ ఒక విషయం చెప్పొచ్చు, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఆపరేషన్ సింధూర్. మనం కాస్త సమయం ఇచ్చి చూస్తే డెఫినెట్గా మనం పాకిస్తాన్ని డైరెక్ట్గా మట్టుబెట్టకపోయినా కూడా ఉగ్రవాద స్థావరణ కనుక మనం పూర్తిగా, వాళ్ళ పవర్ ఉగ్రవాదాలు కాబట్టి ఉగ్రవాదాన్ని కనుక లేపేస్తే ఆ పాకిస్తాన్ని పూర్తిగా మట్టుబెట్టినట్టే, మటాస్ చేసినట్టే. బలూచిస్తాన్ కూడా ఒకవైపు నుంచి పాకిస్తాన్ని చీల్చుకుంటూ వస్తోంది. సో దెర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్ అగైన్. ఈ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు.